అక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పార్టీకి అధికార పీఠం దక్కుతుంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అది ఏ జిల్లాలో ఉంది? విశిష్టమైన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పై 6 టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి రసవత్రంగా మారుతోంది. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతం అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. అచ్చంపేట నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని గత కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీంతో అచ్చంపేటకు అచ్చొచ్చిన అచ్చంపేటగా రాజకీయ నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటారు. ఈ అచ్చొచ్చిన అచ్చంపేట ఈసారి ఎన్నికల్లో ఎవరిని వరిస్తుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో అచ్చంపేటలో కేవలం 2 వ్యక్తుల మధ్య పోటీ ఉండేది. కానీ నేడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. అందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో కూడా రాజకీయ పార్టీల పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా 4 అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని చెప్పవచ్చు. భారత రాష్ట్ర సమితి అధికార పార్టీ నుండి ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు 2 సార్లు కొనసాగుతున్నారు. ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లి 3వ సారి హ్యాట్రిక్ కొట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, 100 పడకల ఆసుపత్రి, చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలవకుర్తి జెడ్పీటీసీ సభ్యులు పోతుగంటి భరత్ ప్రసాద్ కూడా అచ్చంపేట నుండి పోటీ చేయడానికి రగ్గం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ జిల్లా జడ్పీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దానికి ప్రధాన కారణం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అంటూ ప్రచారం చేస్తున్నారు. అచ్చంపేటలో 4 పర్యాయాలుగా తన తండ్రి పోతుగంటి రాములు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాములు వర్గం నాయకులు, కార్యకర్తలు భరత్ను గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అచ్చంపేటకు చెందిన వ్యక్తి కావడంతో గెలుపుపైన నమ్మకంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్న తర్వాత అచ్చంపేటలో బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడి నుండి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అచ్చంపేట అభివృద్ధి జరిగిందని, గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్లి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. బీజేపీ పార్టీ నుండి శ్రీకాంత్ భీమా, సతీష్ మాదిగా 2 వ్యక్తులు టికెట్ ఆశిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని, ప్రతి ఓటర్ను కలవాలని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 2లో టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ప్రచారం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో కుల సంఘాల భవనాలకు, దేవాలయాలకు లక్షల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు. అనాథలకు, పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.